గుడ్ మార్నింగ్. ఎస్ సార్. బట్ నేను నిన్న లీవ్ తీసుకున్నాను సార్. లీవ్ తీసుకున్నా కానీ టార్గెట్ ఫినిష్ అవ్వాలి కదా, అండర్స్టాండ్? ఓకే సార్, కానీ ఈ ఒక్కరోజు నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను. అదంతా ట్రైనింగ్ పీరియడ్లో కుదరదు. కమ్ టు ఆఫీస్. ఓవర్ యాక్షన్ ఎక్కువ చేస్తున్నాడు. నేనేమన్నా వర్క్ చేయనని చెప్పానా? వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే ప్రాబ్లం ఏంటంట? ఏంటో హై పొజిషన్లో ఉన్నారని వీళ్ళకి పొగరు. నువ్వేం బాధపడకే, ఇవన్నీ ఓర్చుకుని పనిచేస్తేనే తర్వాత నువ్వు కూడా అదే పొజిషన్కి వెళ్తావు. ఆ రోజు ఎప్పుడు వస్తుందో ఆ దేవుడికే తెలియాలి. ఈ ఒక్కరోజు ఇంట్లో ఉండాలనుకున్నా, కుదరదని అర్థమైంది. నిన్న ఈ పరిస్థితిలో ఒంటరిగా వదిలేయడం నాకు ఇష్టం లేదమ్మా. ఇప్పుడు నాకేమైందని బానే ఉన్నాను కదా. నువ్వు నిశ్చింతగా ఆఫీస్కి వెళ్ళరా. ఓ అదా నీ టెన్షన్? నువ్వేం టెన్షన్ పడకు, అమ్మని చూసుకోవడానికి నేనున్నా కదా. నువ్వు హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళొచ్చు. మీరిద్దరూ నా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను బానే ఉన్నాను. మీరు మీ పనులు సక్రమంగా చేసుకోండి చాలు. నేను ఒకసారి లక్ష్మికి ఫోన్ చేసి ఎలా ఉందో కనుక్కుంటాను. లక్ష్మి సంతోషంగా లేదు, పైకి మాత్రం ఏ బాధ లేనట్టుగా నటిస్తోంది. అల్లుడు గారు, చేసిందంతా చేసి ఇప్పుడు ఇంకేం గొడవ చేయడానికి వచ్చాడా అని చూస్తున్నారా? కానీ నిజానికి నేను మీ దగ్గర క్షమాపణలు అడగడానికి వచ్చాను. చచ్చా, ఏం మాట్లాడుతున్నారు అల్లుడు గారు? మీరెందుకు క్షమాపణలు చెప్పాలి? అంత పెద్ద తప్పు మీరేం చేశారు? ముందు మీరు లోపలికి రండి. రండి రండి బావా.